Hi beauties, welcome back to my channel. I am Gayatri. నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీషోలో తెప్పించిన బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి. 5 to 6 డిఫరెంట్ కలర్స్ తెప్పించాను. ఒక్కొక్క దాంట్లో కూడా మళ్ళీ 4 to 5 కలర్స్ ఉన్నాయి. సో వితౌట్ ఫర్ డిలే లెట్స్ స్టార్ట్ మీషో మగ్గం వర్క్ హాల్ బిలో 350. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్. సో కొత్తగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ బడ్జెట్ ప్రొడక్ట్స్ అండ్ లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతేకాదు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి. వచ్చేసి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్, బ్యూటిఫుల్ బ్లౌజెస్ అండి. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ సెల్లర్ దగ్గర 2 వచ్చినట్టున్నాయి. ఐ థింక్ 2 డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్ అనమాట. అసలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా. సో ఐ థింక్ ఇవన్నీ అరౌండ్ 350 to 400, నేను 300 లోపల అనుకున్నాను. చూద్దాం అసలు క్వాలిటీ ఎలా ఉందో, మెటీరియల్ ఎలా ఉందో. సో మెటీరియల్ అయితే చాలా బాగుందండి. నార్మల్గా మనం 150 to 200 రూపీస్ లోపల కొనుక్కుంటాం కదా బ్లౌజ్ పీస్, అలాంటి బ్లౌజ్ పీస్ మీదే చేశారు. చీప్ క్వాలిటీ అయితే అస్సలు కాదు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ అనమాట. సో హ్యాండ్ మీద చూద్దాం. ఒకటైతే రెడ్ తెప్పించాను నేను, డిఫరెంట్ కలర్స్ తెప్పించాను డిఫరెంట్ ప్యాటర్న్స్లో. సో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో కూడా 4 కలర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట, చూడొచ్చు మీరు. ఇదంతా స్టోన్స్ అండ్ దీని మీద మళ్ళీ మనకి ఈ విధమైన బీడ్స్ వచ్చాయన్నమాట. ఐ థింక్ స్టోన్స్ కూడా కుట్టారండి, పేస్ట్ చేశారా? ఐ థింక్ పేస్ట్ చేసినట్టే ఉన్నారు. బీడ్సే కుట్టారనమాట. బీడ్స్ కంప్లీట్గా కుట్టినవి వచ్చాయి. స్టోన్స్ అయితే పైన పేస్ట్ చేశారని అనుకుంటున్నాను. ఎస్, పైన పేస్ట్ చేశారు. బట్ ఇదేదో ఒక మంచి గ్లూ అనేది యూజ్ చేశారు. ఇది ఊడిపోయే ఛాన్స్ అయితే లేదనమాట. సో లోపల వచ్చేసి మనకి ఇక్కడ కూడా కుందన్స్ అనేవి పేస్ట్ చేశారు. ఎందుకంటే నేను డీటెయిల్ రివ్యూ ఇస్తాను. ఇవి తీసుకున్నాక మళ్ళీ ఇది ఊడిపోతుందేమో అనే ఆలోచన వస్తుంది కదా మీకు, అందుకని డీటెయిల్ రివ్యూ అయితే చేస్తాను. సో ఇవన్నీ కూడా స్టిచ్డ్ వచ్చాయి అనమాట. పూసలు స్టిచ్డ్ వచ్చాయి అండ్ కుందన్స్ అతికిచ్చి వచ్చే, స్టోన్స్ కూడా అతికిచ్చి వచ్చే. చూసుకోండి, మీకు నచ్చితేనే ప్రొడక్ట్స్ అనేవి తీసుకోండి. ఇక్కడ మొత్తం కూడా ఇవంతా కుట్టినవే అనమాట. బ్యాక్ చూడొచ్చు మీరు. సో మొత్తం కుట్టినవే. ఎంబ్రాయిడరీ కూడా మధ్యలో వచ్చింది, అదంతా కుట్టిందే. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు పేస్ట్ చేశారని. చూడొచ్చు మీరు. గ్లూ అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా హ్యాండ్ అయితే ఇలా వచ్చిందండి. సింపుల్గా మనం చిన్న పట్టు చీరలు కానీ, సెమీ గద్వాలు, సెమీ కంచి పట్టు శారీస్ కానీ అలాంటివి కట్టుకుంటాం కదా, అలాంటి వాటి మీద చాలా బాగుంటుంది. డైలీ వేర్ కంటే కూడా పార్టీ వేర్ కానీ ఇవి చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అనమాట. ఫ్రంట్ కెమెరాలో అందుకే చూపిస్తున్నాను మీకు, బాగా ఐడియా వస్తుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ చూద్దాం. నెక్ వచ్చేసి సింపుల్ నెక్ ఇచ్చారండి, ఎందుకంటే 350 రూపీస్ బ్లౌజ్ కాబట్టి మనకి. సో మీరు 350 రూపీస్ ఎందుకు అంటున్నానంటే, మీ దగ్గర కాయిన్స్ ఉంటే ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క రూపీతో సమానం అనమాట. అవి యూజ్ చేసుకుని కొనుక్కోవచ్చు. కాయిన్స్ ఎప్పుడు వస్తాయని మీరు రెగ్యులర్ షాపింగ్ చేస్తుంటే కొన్ని కాయిన్స్ అనేవి మనకు యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. 10-15 కాయిన్స్ అట్లా, అవి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మనకి 15 to 20 రూపీస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అనమాట. ఇది కూడా 1 2 3 బీడ్స్ రోజ్ అనేవి వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ చిన్న గొలుసు కుట్టు అంటారు కదా, అది వచ్చింది. అండ్ గొలుసు కుట్టు చుట్టూ కూడా అదే వచ్చిందనమాట. సో దాని చుట్టూ కుందన్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉందనమాట. నెక్, బ్యాక్ నెక్ పార్ట్ ఇలా ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మళ్ళీ మనకి నెక్ దగ్గర వస్తుంది కదా, ఆ పార్ట్ ఇలా ఉంది. సో చూసుకోవచ్చు మీరు క్లియర్గా. ఇదంతా కూడా స్టిచ్డే ఉంది, మీకు క్లియర్గా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. వీటిల్లో ఊడిపోయేవి ఏమి ఉండదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. ఇవన్నీ కూడా 350 to 400 ఉన్నాయి. ఈ వీడియోలో అగారో ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ గ్రీన్ ట్రూ హెపా ఫిల్టర్ H14 అండ్ 7 స్టేజ్ ప్యూరిఫికేషన్ రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది 400 స్క్వేర్ ఫీట్ వరకు హోమ్ అండ్ బెడ్రూమ్స్ని కవర్ చేస్తుంది. అలాగే 99.99 పొల్యూటెంట్ బ్యాక్టీరియా వైరస్ని రిమూవ్ చేస్తుంది. మనం ముందుగా ప్యాకేజింగ్ మెటీరియల్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇది మనకు 2 మీటర్స్ ప్లగ్ కూడా ఇస్తారు. దీని ఫ్రంట్ ప్యానల్ ఈ విధంగా ఓపెన్ చేసి లోపల ఉండే ఫిల్టర్స్ అన్ని కూడా రిమూవ్ చేసి దాని మీద కవర్స్ అన్ని మనం తీసేయాలి. ఇది ప్రీ ఫిల్టర్, తర్వాత కోల్డ్ క్యాటలిస్ట్ ఫిల్టర్, నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్ రిమూవింగ్ ఆర్ యాంటీబ్యాక్టీరియల్ ఫిల్టర్. అండ్ వీటి మీద మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. సో నెక్స్ట్ గ్రీన్ ట్రూ హెపా ఫిల్టర్ H14. ఇది దీంట్లో ఒక్క దాంట్లోనే వస్తుంది, అగారో ఫిల్టర్లో. ఇది మనకి
స్మాల్ పొల్యూటెంట్స్ అంటే PM01 పార్టికల్స్ని కూడా ట్రాప్ చేసి క్లీన్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. ఇది అవుటర్ కేస్. సో ఇది మళ్ళీ సేమ్ ఆర్డర్లో అన్ని ఫిల్టర్స్ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ప్యానల్ కూడా ఫిక్స్ చేసుకుని పవర్ కార్డ్ పెట్టి ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేశాక పవర్ బటన్ ఈ విధంగా ప్రెస్ చేయాలి. సో స్టార్టింగ్లో మనకి ఈ విధమైన గ్రీన్ ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. సో వర్క్ అవుతున్నట్టు. తర్వాత రెడ్ కలర్లో వస్తుంది. దాని నుంచి మనకి ఆరెంజ్లో డిటెక్ట్ అయితే నార్మల్కి వచ్చినట్టు. సో పైన వచ్చేసి మనకి ఫిల్టర్ అనేది ఆన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఆటో మోడ్ కూడా ఉంటుంది. మనకి ఈ విధమైన గ్రీన్ లైన్ కనిపిస్తే అది వర్క్ అవుతున్నట్టు. అలాగే స్పీడ్లో కూడా 3 సెట్టింగ్స్ వస్తాయి. తర్వాత దీన్ని నైట్ పడుకున్నప్పుడు స్లీప్ మోడ్లో ఒకసారి ఇలా టచ్ చేసినట్లయితే స్లీప్ మోడ్ ఆన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతే సైలెంట్ అయిపోతుంది. సో మళ్ళీ పవర్ స్లీప్ని కాసేపు ప్రెస్ చేస్తే అది అన్లాక్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టైమర్. మనం 1 అవర్ 2 అవర్స్ నుంచి మనకి 12 అవర్స్ వరకు కూడా దీన్ని వర్కింగ్ సెట్ చేసుకోవచ్చు టైంని. సో స్టార్టింగ్లో మనకి ఐనైజర్ కూడా ఉంటుంది. ఇది మనం ఆన్ చేసుకోవచ్చు. చైర్ లాక్ కూడా ఉంది దీంట్లో. ఇది కూడా కాసేపు పట్టుకున్నట్లయితే అన్లాక్ అవుతుంది. సో ఈ విధంగా మనకి వర్క్ అవుతుంటే స్టార్టింగ్లో రెడ్ కలర్ కనిపిస్తుంది, డిటెక్ట్ చేస్తుంది మొత్తం పొల్యూషన్ని. తర్వాత ఆరెంజ్ కలర్లో వర్క్ అవుతున్నట్టు, గ్రీన్లోకి వస్తే మళ్ళీ నార్మల్ అయినట్టు. సో ఈ అగారో ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైర్తో మనకి రిమోట్ కూడా వస్తుంది. స్క్రీన్ మీద కనిపించే ఆప్షన్ అన్ని రిమోట్లో కూడా ఉంటాయి. సో దీన్ని పెట్టుకోవడానికి కొంచెం సైడ్స్కి గ్యాప్ ఇస్తే బాగుంటుంది. ఇది క్లీన్ చేసుకోవాలంటే కంపల్సరీ పవర్ కార్డ్ రిమూవ్ చేయండి. అలాగే ఫిల్టర్స్ అన్ని బయటికి రిమూవ్ చేసి ఓన్లీ డ్రై బ్రష్ తోటి ఆర్ క్లాత్ తోటి మనం ఈ విధంగా మోటార్ని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కూడా డ్రై బ్రష్తోనే క్లీన్ చేయండి, ఎందుకంటే దీన్ని వెట్ చేయొద్దు. సో దీంట్లో ఇది పార్టికల్ సెన్సర్. కంపల్సరీ ఎవ్రీ 2 మంత్స్కి దీన్ని నీట్గా క్లీన్ చేసి మళ్ళీ యాస్టీస్గా ఫిల్టర్ అనేది పెట్టేయాలి. ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా డ్రైగా మనం క్లీన్ చేసుకోవాలి. అందుకనే బ్రష్ యూస్ చేసుకుంటే ది బెస్ట్. ఎందుకంటే వాటర్ అస్సలు దీనికి తగలకూడదు. సో క్లాత్ కంటే కూడా బ్రష్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీటన్నిటి మీద ఎలాంటి ప్రెషర్ పెట్టకూడదు. సన్లైట్ ఎక్స్పోజర్ కూడా దీనికి ఉండకూడదు. ఈ అవుటర్ లిడ్ వాటర్తో ఆ క్లాత్తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పొల్యూషన్ ఎక్కువగా ఉన్న టైంలో ఇలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్ మనకు చాలా అవసరం. ఇది నచ్చితే మీకు దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. సో నెక్స్ట్ బాగా వైరల్ అవుతున్న నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అదే సెల్లర్ దగ్గర తీసుకున్నాను నేను. ఇదనమాట. అండ్ కలర్ కాంబినేషన్ చూసి ఇందాక రెడ్ వచ్చింది, ఇప్పుడు వైలెట్ కలర్ వచ్చింది. సో ఇది మొత్తం కూడా కుందన్స్, బీడ్స్, స్టోన్స్ వర్క్ వచ్చింది. స్టోన్స్ అన్నీ ఐ థింక్ పేస్టే ఉన్నాయండి. సో ఊడడం అయితే ఊడట్లేదు, నేను ట్రై చేస్తున్నాను పీకడానికి. బలవంతంగా పీకితే తప్ప, మంచి గ్లూ యూస్ చేశారు కాబట్టి ఊడదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు మనం దగ్గర ఫెవికాల్ అవి పెట్టుకుంటాం కదా, దానికంటే కూడా మనకి సపరేట్గా ఆర్నమెంట్స్ అతికిచ్చే ఉంటాయి కదా గ్లూస్. ఈ 15 or 120 ఉంది, నేను అది మీకు ఇస్తాను. అది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే అతికించుకోవడం ఎందుకు కాదు, ఎప్పుడైనా ఊడిపోతే అతికించుకోవడానికి. సో ఇవి వచ్చేసి జుమ్కా స్టైల్లో చాలా చాలా బాగా వచ్చిందండి. కొత్త జుమ్కా స్టైల్ అనమాట ఇదంతా కూడా. సో మొత్తం కూడా వర్క్ అనేది చాలా బాగుంది. సో ఓవరాల్గా నేనైతే మీకు పైనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. చాలా బాగుందండి. లుక్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడ్డానికి ఎక్సలెంట్గా ఉంది. ఎప్పుడైనా కట్టుకుంటుంటాం కాబట్టి పట్టు సారీస్ వాటి మీదకి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంది, చాలా డీసెంట్గా ఉంది. షార్ట్ హ్యాండ్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడి వరకు పెట్టి కుట్టించుకోవచ్చు. లాంగ్ కావాలంటే ఇక్కడి వరకు పెట్టుకోవచ్చు. సో నాలాంటి షార్ట్ హ్యాండ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మరీ పొడుగు పెట్టించుకుంటే ప్రతి దాని మీదకి ఎవరు వేసుకుంటారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో సేమ్ అదే మోడలు. 3 ప్యాటర్న్స్ ఏమో మనకి 3 రోస్, 3 లైన్స్ వచ్చేసి మనకి బీడ్స్ వచ్చాయి. తర్వాత గొలుసు కుట్టు, తర్వాత మళ్ళీ ఇందులోనేమో కుందన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇలా వచ్చాయి. బీడ్స్ అక్కడక్కడ ఇచ్చారు. చాలా బాగుంది. ఆరీ స్టైల్లో ఉందన్నమాట వర్క్ వచ్చేసి. ఆరీ వర్క్ అంటూ ఉంటారు కదా, అదనమాట. ఇది వచ్చి ఫ్రంట్ నెక్. సో ఇది కూడా చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. మీకు కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, కాకపోతే సింగిల్ కలర్స్ ఉంటాయన్నమాట. ఇలా తీసుకుంటే మనం కాంట్రాస్ట్ కూడా దేని మీద కావాలన్నా కూడా మనం వేసుకోవచ్చు. సో డోంట్ మిస్, చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ వచ్చేసి. సో ఇది సెకండ్ వన్ అనమాట. అండ్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి గ్రీన్ తెప్పించాను. సో ఇది చూడొచ్చు, ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ నచ్చుతుంది కదా, అందుకని నేను డిఫరెంట్ మోడల్స్ అయితే తెప్పించాను.
ఇవన్నీ కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీకు పాత పట్టు చీరల మీదకి ఏమున్నా తీసి కుట్టించుకోవచ్చు. కొత్త వాటి మీద కూడా మీకు కావాలంటే ఇవే తీసుకుని కుట్టించుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇది మొత్తం కూడా నేను దగ్గరగా చూపిస్తాను, చూడొచ్చు. ఇవైతే స్టోన్స్ యాడ్ చేశారు. మొత్తం బీడ్స్, చైన్ స్టిచ్, తర్వాత లైట్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది దీంట్లో. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట, ఈ రెండు కూడా. సో చాలా బాగున్నాయి హ్యాండ్స్ వచ్చేసి. బ్యాక్ వచ్చేసి మనకి నెక్ చూపించేస్తాను. సో బ్యాక్ నెక్ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఇచ్చారండి. జస్ట్ ఇవి అతికిచ్చేశారు. సో చూడటానికి అయితే బాగుంది, కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంది. మొత్తం బీడ్స్ అన్నమాట, మొత్తం స్టిచ్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా మనకి ఇలా వచ్చింది. డిజైన్ నచ్చితే పర్చేస్ చేసుకోండి. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా మనకి 350 to 400 లోపలే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 డిఫరెంట్ కలర్స్ చూపించాను. రెడ్, గ్రీన్ చూపించేసాను. వైలెట్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, అది కూడా చూపించేసాను. ఇంకా మనకి ఇంకేముంటాయి, ఇంకా 4 to 5 కలర్స్ కదా మనకు ఉండేది. మొత్తం ఎల్లో అండ్ పింక్ తెప్పించాను. సో పింక్ వచ్చేసి రాణి పింక్ వచ్చింది. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది చూడొచ్చు, దగ్గరగా చూపిస్తున్నాను నేను. సో మంచి బీడ్స్ వచ్చాయి అండ్ మనకి ఇలా ఎంబ్రాయిడరీ గోల్డ్ థ్రెడ్తో లోపలికి వచ్చింది. అండ్ కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అని తెప్పించాను. అండ్ ఇది కూడా మనకి ఆరీ స్టైల్లో ఇక్కడ బీడ్స్ అనేవి మంచిగా కుట్టొచ్చాయి అనమాట. ఇవన్నీ కూడా స్టిచ్డ్ కాబట్టి ఎక్కడ ఊడిపోతాయనే అవకాశం లేదు. స్టోన్స్ ఉన్న చోట మాత్రం స్టోన్స్ వాళ్ళైతే అతికిస్తారు. కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఎవరైనా అతికిస్తారు. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి తప్పకుండా కింద కామెంట్ చేయండి ఈ వీడియో కింద. సో ఎందుకంటే నేను చెప్పాను కదా, లక్కీ విన్నర్ రెగ్యులర్గా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే లైక్ నెంబర్, ఊరు పేరు మనకి గివ్అవేస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ అనమాట. అండ్ బ్యాక్ నెక్ చూసేద్దాం. సో నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. సేమ్ అదే ప్యాటర్న్ అండి, వీటన్నిటికీ అదే ఉంది. మీకు ఏది డిజైన్ నచ్చితే అది చూసుకోవచ్చు. చుట్టూ కూడా ఆరీ వర్క్ స్టైల్లో వచ్చింది. అండ్ నెక్ వచ్చేసి మనకి కొంచెం ఇలా ఇచ్చారు, ఫ్రంట్ నెక్ వచ్చేసి. సో చైన్ స్టిచ్ అండ్ బీడ్స్ తోటి వచ్చింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా 4 బ్లౌజెస్ చూసేసాం మనం. నెక్ చాలా యూనిక్గా ఉంది. ఇలాంటి ప్యాటర్న్ లేదు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. వావ్, ఇది వచ్చేసి మంచి ఎల్లో అండి. ఇది లెమన్ ఎల్లో కూడా కాదు, ఇంకా లెమన్ ఎల్లో స్టైల్లోనే ఉంది. చూడొచ్చు మీరు, ప్యాస్టల్ ఎల్లో అనమాట. ప్యాస్టల్ ఎల్లోస్కి చాలా బాగా ట్రెండ్ ఉంది ఇప్పుడు. సో పింక్ కాంబినేషన్లో ఇది కట్టుకుంటే అసలు అదిరిపోతుంది. వావ్, సూపర్ సూపర్ ఉంది. అండ్ ఈ డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. ఇందులో స్టోన్స్ ఊడిపోయేవి కాదు, ఇక్కడ అంతా కూడా స్ట్రిచ్డ్ వచ్చాయన్నమాట. అండ్ ఇవైతే అతికిచ్చినవే. సో ఈ డిజైన్ తీసుకురావడానికి వాళ్ళు కొంచెం అతికిచ్చారనమాట. అండ్ హ్యాండ్స్కి కూడా చాలా బాగా వచ్చింది, వర్క్ హెవీగా ఇచ్చారు. సో ఐ థింక్ ఇది కూడా 350 to 400 లోపలే ఉంది. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయండి. ఇలాంటి బ్లౌజెస్ మీకు కావాలంటే మినిమం బయట 600, 700 తీసుకుంటారు. సో మనకి మీషోలో కాబట్టి ఇంత తక్కువ కాస్ట్కి వస్తున్నాయి. సో ఎందుకంటే వీళ్ళు కోల్కత్తా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హోల్సేల్లో మనకి ఇస్తూ ఉంటారనమాట. సో అందుకని మనకి ఇంత తక్కువ కాస్ట్కి వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఒక్కటే తెప్పించుకోండి, అది వెంటనే రాగానే అన్బాక్సింగ్ చేయండి. ఒకవేళ ఏమైనా చేంజ్ ఉంటే వితిన్ 1 day మనం రిటర్న్ ఇచ్చేస్తే మన బ్యాక్ మనీ కూడా మనకి బ్యాక్ వచ్చేస్తాయి. సో డోంట్ వరీ. సో ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. ప్యాటర్న్ అంతా కూడా యూనిక్గా ఉంది, చూడొచ్చు. మళ్ళీ ఈ స్టైల్లో వచ్చింది, కుందన్స్ వచ్చాయి. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి నెక్ వచ్చేసి సింపుల్ నెక్, చాలా చాలా బాగుంది. అండ్ సో ఇది వచ్చేసి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, 4 to 5 కలర్స్ ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ మోడల్ చాలా నచ్చింది నాకు. అండ్ జుమ్కాది బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జుమ్కాది ఉంది కదా, ఈ రెండు పర్టికులర్గా నాకు పర్సనల్గా చాలా నచ్చాయి. ఈ మోడల్లో మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటే తీసుకోండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి, అండ్ నేను రీసెంట్గా ఇది తీసుకున్నానండి. నేను మొన్న చూపించాను, చాలామంది ఒకవేళ మిస్ అవుతారేమో, మగ్గం వర్క్ది కదా,
అందుకని చూపిస్తున్నాను. ఇది తీసుకున్నాను నేను. ఇంతకుముందు నెట్ది కూడా తీసుకున్నాను, అది స్టిచ్చింగ్కి ఇచ్చాను, ఇది కూడా ఇస్తున్నాను స్టిచ్చింగ్కి. సో 2 స్టిచ్చింగ్కి వచ్చాక నేనైతే మీకు కట్టుకుని వేసుకుని చూపిస్తాను. నా పట్టు శారీస్ మీద, పింక్ పట్టు శారీస్ మీద తీసుకున్నాను అనమాట ఇది. సో మంచి కాంబినేషన్ అండి. ఇది బయట చాలా కాస్ట్ పడుతుంది, మీకు అస్సలు రాదు. కడ్దానా వర్క్ అంటారు కదా, అలాంటి వర్క్ అనమాట, బీడ్స్ తోటి. అండ్ మంచి షైనింగ్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక ముడి కుట్టు అంటారు, నాకు ఇంగ్లీష్లో అయితే తెలీదు, ఆ స్టిచ్తో వచ్చిందనమాట. మొత్తం కూడా చాలా చాలా బాగుంది వర్క్ అయితే. అండ్ బీడ్స్ వచ్చాయి అండ్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంత గ్రాండ్గా నాకు వర్కింగ్ ఎక్కడైనా చేస్తారో లేదో నాకు తెలియదు. నాకు మీషోలో దొరుకుతుంది కాబట్టి నేను పర్సనల్గా తీసుకురాను. మీరు బయట చేయించుకోదలుచుకుంటే చేయించుకోవచ్చు, లేదు ఆన్లైన్లో బాగుంది ఇంతకంటే తక్కువకి రాదు అనుకునేవాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఇదంతా కూడా. అండ్ నెట్వర్క్ కూడా అసలు తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది మేడం, చాలా బాగుందని చెప్పారు. నెట్వర్క్ బ్లౌజ్, అది కూడా నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. కలర్ కాంబినేషన్స్ ఏమైనా ఉంటే మీకు నచ్చితే మీ శారీస్కి మ్యాచ్ అవుతాయని కూడా తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా ఇవి మొత్తం మగ్గం వర్క్ బ్లౌజెస్. ఇది హెవీ, ఇది కొంచెం కాస్ట్ ఉందండి, అరౌండ్ 1200-1300 అలా ఉందన్నమాట. ఇది మీషోలోనే ఇంకొక సెల్లర్ దగ్గర అయితే 1600లో కూడా ఉంది. నేను బయట అడిగాను, ఇది 3500 అని చెప్పారు నాకు ఈ వర్క్కి. అది కూడా వెంటనే ఇవ్వరనమాట. అసలు రోజులు వర్క్ చేయించుకోండి చోట ఉంటున్నారు జనాలు, వెడ్డింగ్ సీజన్ కదా పైనుంచి. సో మీకు వెంటనే కావాలి, మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, అంతా కూడా మగ్గం వర్క్ అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి, 4 కలర్స్ ఉంటాయి అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్తో తప్పకుండా దీన్ని షేర్ చేయండి, సో దట్ ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి బ్లౌజెస్ వాళ్ళు కూడా కుట్టించుకుంటారు. సో ఈ వీడియోలో ఏ ప్రోడక్ట్ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఏ డిజైన్ నచ్చింది, ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది. సో ఎవ్రీ వీక్ మన ఛానల్లో గివ్ అవే అనేది నడుస్తూనే ఉంటుంది. సో నవంబర్ మొత్తంలో కూడా నేను గివ్ అవేస్ మొత్తం ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను. అరౌండ్ 3 లక్కీ విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ టు లక్కీ విన్నర్స్, అందరికీ కూడా గిఫ్ట్స్ వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ నెంబర్, ఊరు, పేరు, ఏజ్ వేసి మీకు ఆ వీడియోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఉండండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బై బాయ్.